హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫ్రైడే అని మార్నింగే లేసాను. పూజ అయితే అయిపోయింది మా ఇంట్లో. చూడండి, పూజ అయితే చేసేసాను. ఇంకా జెప్టోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఆకుకూర ఫ్రై చేద్దామని పాల ప్యాకెట్. ఇదేదో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంట, 500 లీటర్. ఆఫర్లో నాకు 250కి వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. లేదంటే మేము ఊరు నుంచి ఏం ఆయిల్ మనం వాడేది చెప్పు, ఏం ఆయిల్? పల్లీల ఆయిల్. ఇంక ఇప్పుడే పాపని రెడీ చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది పాప. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఈరోజు దోశ చట్నీ. ఇప్పుడే మా హస్బెండ్ పాపనైతే వదిలేసి వచ్చాడు. పాపకి లేట్ అయిందంట, మేడం వచ్చారు. పాప తొందరగా తింటే కదా, 9 వరకు తినదండి. దోశలు 2 తినింది. 8 నుంచి స్టార్ట్ చేస్తే 9కి అయిపోయింది. ఇంకా 8:30కి స్కూలు, 9కి వెళ్ళింది. ఇంక ఇదే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. దోశ అయితే వేసుకుంటున్నాను నేను తినడానికి. ఇంకా పొద్దున్నేనే వంట అయిపోవాలనేసి ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది. అందుకు ఇప్పుడే వంట చేసేస్తున్నా. సో ఇది పని అయితే అయిపోయింది. ఇంకా సామాన్లు ఉంటే సామాన్లు కూడా కడిగేసాను. అన్నం పెండింగ్ ఉండే చేసేది అది కూడా అయిపోయింది. ఇంకా నాకు కాళ్ళు నొప్పిస్తున్నాయంటే మా హస్బెండ్ ఉంచుతున్నారు అన్నము. అయిపోయిందా? పప్పు, సొరకాయ ఫ్రై, రసం. అంటే పప్పులో ఫస్ట్ ఎనిపకుండా ముందే కొంచెం తీసేసాను. పాప పప్పు తినదనేసి రసం అయితే తీసాను. ఇంకా రసము అన్నం కలిపేసి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి రావాలి. నేను ఇంకా ఎంబీఏ చేస్తున్నాను కదా, ఎంబీఏకి మాక్ టెస్ట్ ఫిబ్రవరిలో ఉన్నాయి. దానికి మేము మా దగ్గర 3 ల్యాప్టాప్లు ఉన్నాయి. మా ఆయనకి ఒక్కటి కూడా పనికి రాదు. అంటే ఒకటి ఐబిఎంది, ఇంకొకటి అమెరికన్ ఎక్స్ప్రెస్ది కంపెనీది. తర్వాత ఇంకొకటి ఓన్గానే ఉంది, కానీ అది నాట్ సెంచరీ లోడ్ది, అది పనికిరాదు. అందుకని ఇప్పుడు i3ది పనికిరాదంట. అందుకు i5ది తీసుకోవడానికి ఈరోజు మేము ల్యాప్టాప్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఎలాంటిది కొనుక్కోవాలో అదంతా మా హస్బెండే చూసుకుంటాడు. నాకు తెలియదు అంత ల్యాప్టాప్ల గురించి. మాది ఆన్లైన్ ఎగ్జాము, అందుకని ల్యాప్టాప్లో టైప్ చేయాలంట. అందుకని రాస్తున్నాను. నేనైతే రెడీ అయిపోయాను. మా హస్బెండ్ రెడీ అవుతున్నాడు. ఇంకా పాపకు ఒకటే వెళ్ళేటప్పుడే క్యారీ ఇచ్చేసి ఇంకా ల్యాప్టాప్ కొనడానికి అయితే వెళ్తాము. నేను ఈ డ్రెస్ చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు ఆడ ట్రైల్ వేసినప్పుడేమో ఎంత బాగా నచ్చిందో, మళ్ళీ చూస్తే ఏం నచ్చలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆడ పొట్ట చూడండి, ఆ పొట్ట తగ్గించాలి ఫస్ట్. నేను పొట్ట చాలా ఉంది, చూడడానికి వెయిట్ తక్కువే ఉన్నట్లు అనిపిస్తుంది. పాపకి టైం అయిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. టైం అప్పటికి 12:30 అయింది. ఇప్పుడే ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి. బజాజ్కి వచ్చాం ల్యాప్టాప్ తీసుకోవడానికి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ల్యాప్టాప్స్ స్టార్టింగ్ i5 అనేవి స్టార్టింగ్ ప్రైజే 75,000 ఉందంట. అంత బడ్జెట్ ఎందుకు లేనేసి మేము వెనక్కి అయితే వచ్చేసాము. తర్వాత రిలయన్స్ డిజిటల్కి అయితే వచ్చాము. దాంట్లో బాగానే ఉన్నాయి, కాస్ట్ కూడా పర్లేదు. i5ది స్టార్టింగ్ ప్రైస్ అక్కడ 45,000 చెప్పారు. 45,000 అంటే మరీ ఓల్డ్ అయిపోతుందేమో అనేసి కొంచెం మంచిదే ఒక 60,000 పెట్టి 8GB ర్యామ్ i5 అల్ట్రా ప్రో అయితే తీసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ అదే కొంచెం మంచిది అనేసి తీసుకున్నారు. ఇంకా అట్లానే ల్యాప్టాప్ అయితే తీసేసుకున్నాము. పాపను కూడా పిలుచుకొచ్చేసాము. ఇప్పుడే ఇంకా టైం అయింది, 3:30 అవుతుందని పిలుచుకొచ్చేసాము. ఇప్పుడు లంచ్ చేస్తున్నాం. ఇంటికి వచ్చేసి లంచ్ అయితే చేస్తున్నాము. ఎట్లుంది టేస్ట్? సూపర్ ఉంది. బాయ్.
ఇవాళ ఏదుంది సూప్? పప్పు, పొట్లకాయ తాలింపు, రైస్, పెరుగు. మా పాప లంచ్ అంతా ఫినిష్ చేసేసింది. అంటే రోజు వాటర్ బాటిల్లో నీళ్ళన్నీ అట్లే ఎత్తుకొస్తుండే, ఈరోజు తాగేసింది అన్నీ. ఫినిష్ చేసేసింది. పొమగ్రానైట్ కూడా ఫినిష్. టేస్ట్ చాలా బాగుంది. సొరకాయ ఫ్రై ఫస్ట్ టైం చేశాను. సొరకాయ ఫ్రై బాగుంది టేస్ట్. లంచ్ అయిపోయాక అందరం పడుకునేసాము. ఇప్పుడే లేసాము. టైం అయితే 6 అవుతా ఉంది. మా హస్బెండ్ ముందుగా లేచి కాఫీ అయితే చేశారు. కాఫీ ఇచ్చారు నాకు, తాగుతున్నా. తాగేసి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఏం ప్రిపేర్ చేయాలో. ఇంకా జానుకి కేరళ డ్రెస్ నిన్న చెప్పారు స్కూల్లో వేసుకురామని. ఈరోజు ఆర్డర్ చేసాము. ఈరోజు వస్తుంది. ఎలా వస్తుందో, అసలు వస్తుందో రాదు ఇప్పుడు చూడాలి. ఇంకా కేరళ డ్రెస్ పాపకి సోషల్ డే ఉందని ఆర్డర్ చేశాను కదా, వచ్చేసింది. ఎట్లుందో చూద్దాం. సెట్ అవుతుందో కాదో చూద్దాము. ఇట్లా శారీ ఆర్డర్ చేసిన, శారీ లాగా శారీ వచ్చింది. ఇది వైట్ చూపించారు, ఇదేమో ఈ కలర్లో ఉంది. చూద్దాం. బ్లౌజ్ రెడీమేడ్ శారీ అండి. సూపర్. రెడీమేడ్ శారీ ఇట్లా కట్ అయ్యడమే బాగుంది. మీకు టుమారో ఇప్పుడు వేసుకొని చూద్దాం. ఈ డ్రెస్ నేను ఆన్లైన్లో అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కాదు. ఇంకా మాకు నిన్నైతే చెప్పారు. అందుకనేసి అంత తొందరగా డెలివరీ అవ్వదు కదా అని నేను ఒక గూగుల్లో చూశాను. సికింద్రాబాద్లో ఒక షాప్ ఉంది. ఆ షాప్లో అన్ని ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. దానికి ఇంకా షాప్కి కూడా వెళ్ళే టైం లేదు. ఈరోజు అంతా బిజీ అనేసి ర్యాపిడో పంపించమన్నాను. అంటే కొంచెం వాట్సాప్ పెట్టండి, ఎలా ఉందో డ్రెస్ అని చెప్తే వాళ్ళు పెట్టారు. తర్వాత నేను ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మిగతావన్నీ ఏమంత బాగాలేవు. ఈ డ్రెస్ అయితే కొంచెం బాగుంది ట్రెడిషనల్గా అనేసి ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ర్యాపిడోకి పెట్టమంటే ర్యాపిడోకి పెట్టేశారు వాళ్ళు. ఇంకా నాకు 1/2 అవర్లో డెలివరీ అయిపోయింది. ఇది నాకు బెస్ట్, ఎందుకంటే తొందరగా డెలివరీ అవుతుంది. అక్కడ ఏ డ్రెస్సెస్ అయినా నేను అన్నీ అక్కడే తీసుకుంటాను. చాలా బాగుంటాయి అక్కడ క్లాత్స్ అన్నీ. మా పాప ఆ డ్రెస్ వేసుకున్నప్పటి నుంచి మురిసిపోతుంది. మార్నింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తుంది డ్రెస్ వేసుకోవడానికి. దీని కాస్ట్ వచ్చేసి 60,000 అయితే అయింది. 60,000 పెట్టి తీసుకున్నాం. కానీ అన్నీ ఆర్వాటాలు బాగానే ఉన్నాయి, కానీ చదివేది తక్కువ అయింది. రేపటి నుంచి చదవాల బాగా. ల్యాప్టాప్ ఎట్లుందో మీకు చూపిస్తాను. ఫస్ట్ టైము నాకంటూ ఒక ల్యాప్టాప్ ఉండడం, లేకపోతే ఇంతవరకు ల్యాప్టాప్ ముఖమే చూడలేదు. ఏంది ఇది? అడాప్టర్ ప్లగ్ అంట. ఇది చార్జర్ వైర్. ఓ దీనికి జాయింట్ చేసేది కదా. ల్యాప్టాప్ బాగుందా జాను? రైట్ హ్యాండ్తో చేద్దాం. చూడండి, కనిపిస్తుందా? ఆగు. చూడండి, మా కొత్త ల్యాప్టాప్. రేపటి నుంచి ఇంకా చదువులే. మాట్లాడే గట్టిగా మాట్లాడచ్చు. గట్టిగా మాట్లాడచ్చు. బటన్ నొక్కు.
ఆన్ కాలే. ఛార్జింగ్ పెట్టాలి. స్మార్ట్గా బాగుందండి ల్యాప్టాప్. దీంట్లో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు కదా, వీడియోస్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు కదా. గౌరీ సుద్దల టచ్ కూడా పనిచేస్తుంది. టచ్ కూడా పనిచేస్తుంది. నాకు బాగా నచ్చింది. ఇలా కీబోర్డు మౌస్ ఇచ్చారు. దీనికి ఇట్లా అడాప్టర్ ఇచ్చారు. వైర్ అయితే వేయలేదు, వైర్లెస్ కీబోర్డ్ అనుకుంటా ఇది. దీనికి బ్యాటరీ వేయాలి ఇక్కడ. ఇంకా దీనికి కూడా అంతే, ఓపెన్ అని ఉంది. దీన్ని ఓపెన్ చేసేకి నాకు కాలేదు. ఓకే, ఇంకా ల్యాప్టాప్ ఎట్లా ఓపెన్ చేసినాను కదా, 1 అవర్ చదువుకొని మళ్ళీ చపాతీ చేయాలి, అప్పుడు వీడియో చేస్తాను. ఓకే, అంతవరకు బాయ్ బాయ్. పాప అయితే హోంవర్క్ రాస్తుంది, నేనైతే చదువుకున్నాను 1 అవర్. తర్వాత ఇంకా డిన్నర్కి టైం అవుతుందని చపాతీ పిండి కలపడానికి వెళ్తున్నాను. ఇంకా పిండి అయితే కలిపేశాను. మా అవ్వకి కుక్క కరిచింది, అందుకు మా హస్బెండ్ తీసుకెళ్లారు హాస్పిటల్కి. అంటే 4 days అయింది కరిచి. దానికి టీకాలు వేయాలంట కదా, మొన్న ఒకటి వేశారు, ఈరోజు ఇంకొక టీకా ఉందని వెళ్ళారు. ఇంకా అంతలోపల నేను చపాతీ చేసేద్దాము. ఆమెకి అన్నం కావాలంట, అన్నం చేయాలి. చపాతీ పిండి అన్నం చేయాలి కొంచెం ఆమెకు. డైలీ ఇంకా 5 hours అన్నా చదవాలి. 1 month ఉంది. ఇప్పుడు మార్క్ టెస్ట్ జరుగుతున్నాయి, కానీ మెయిన్ ఎగ్జామ్స్కి ఇంకా 1 month, March 6th నుంచి ఉంటాయి. అప్పట్లోపల నేను 7 subjects ఉన్నాయి, ఒక్కొక్క దానికి 10 units ఉన్నాయి. అవైతే కంప్లీట్ చేసేయాలి. ఒక 10 units కాకుండా 5 units అన్నా చేస్తే పాస్ అవ్వడానికి ఉంటుందని చేస్తున్నాను. ఇంకా 1/2 cup కన్నా ఇంకా తక్కువ, అందుకే చిన్న గిన్నెలో పెట్టినాను. అవుతుందో కాదో చూడాలి. ఫస్ట్ టైం ఇంత చిన్న గిన్నెలో చేస్తున్నా. ఇంకా అన్నం అయ్యేలోపు చపాతీలు కూడా చేసేస్తే తినేసి ఇంకా చదువుకోవడమే. చదవాలి, ఏం చదవాలో నాకు అసలు అర్థమే అవ్వట్లేదు. ఈ ఇంట్లో పనులు ఉన్నాయి, పనులు అన్నీ మేనేజ్ చేయాలంటే అస్సలు నా వల్ల కాలేదు. చూడాలి ఏం చదువుతానో ఏమో. నాకైతే భయం వేస్తుంది, పాస్ అవుతానా లేదా అని. చూద్దాం, పాస్ అయితే గ్యారంటీ అవుతాను. కానీ కొంచెం చదువుతున్నందుకు మా ఆయన 50,000 ఖర్చు పెడతాన్నందుకు ఎంతో కొంత పర్సెంటేజ్ అన్న వస్తే కొంచెం మంచిగా ఉంటుందనేసి చూస్తున్నా. ఈరోజు మా డిన్నర్ చపాతి, సొరకాయ ఫ్రై, పప్పు. ఇంక నేను తినేస్తున్నా, పాప కూడా తినేస్తుంది అక్కడ కూర్చొని. మా హస్బెండ్ ఆ రూమ్లోకి వెళ్ళారు, వర్క్ ఉందనేసి ఇంక అక్కడే తింటానంటే వచ్చేసినారు. నేను జాను ఈ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాం. అక్కడ తినడం కన్నా ఇక్కడ తినడమే బాగుంటుంది. బెడ్రూమ్లో టీవీ చూసుకుంటూ తినేస్తే బాగునేసి తినేస్తున్నాము. ఏంది ఇంకోసారి గట్టిగా చెప్పు. పెడతా. లంచ్ అయితే చేసేసి కొద్దిసేపు చదువుకొని ఇంకా కిచెన్లో కడిగేది, తుడిచేది అంతా అయిపోయింది. ఇంకా పడుకునేదే. ఇప్పుడు వర్క్ ఉంది, జాగ్రత్త. వర్క్ ఉంది జాగ్రత్త అంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అన్నట్లుంది. కుట్టుమా కుట్టు, టుక్కుమా టుక్కు అంటే అది కూడా రాదు. ఇంకైతే పడుకునేదే అండి, ఇంకా పడుకుంటాము. మార్నింగ్ లేవాలి కాబట్టి రేపటి నుంచి డైట్ చేద్దాం అనుకుంటున్నాను, స్టార్ట్ చేయాలి. నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.